తిరుమల ప్రసాదం తర్వాత గుర్తు వచ్చే ప్రసాదం మీ అందరికీ కూడా తెలుసా? ఆ ప్రసాదం ఏంటనేది ఈ వీడియోలో చెప్తాను. అలాగే గోదాకృష్ణులకు ఊంజల్ సేవ కార్యక్రమాన్ని ఈ వీడియోలో వీక్షించి ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందాలని ప్రసాదం ఏదో కాదండి. ఈ అయ్యప్ప స్వామి ప్రసాదం అనేది తిరుపతి ప్రసాదం తర్వాత ఎక్కువ మంది ఇష్టపడే ప్రసాదాల్లో ఒకటి ఈ యొక్క అయ్యప్ప స్వామి ప్రసాదం. అలాగే శబరిమల వెళ్ళారు అంటే చాలు, వాళ్ళు వచ్చినాక ప్రసాదం ఏది అని అడుగుతారు. అంత ఫేమస్ ఈ ప్రసాదం. ఆ ప్రసాదాన్ని ఈరోజు మీ ఇక్కడ చూపిస్తూ ఉన్నాను. అయితే ఎవరు వెళ్ళారు ఏంటి అంటే కనుక, మేము మా ఇంట్లో ప్రతి సంవత్సరం మా నాన్నగారు శబరిమల వెళ్తూ ఉంటారు. అంటే శివులుగానే మాలైతే వేసుకోరు, శివులుగా ప్రతి సంవత్సరం కూడా వెళ్తూ ఉంటారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అయ్యప్ప స్వామి దర్శనం కోసం శబరిమల వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు ప్రసాదం. అయితే నిన్నైతే వచ్చారు వాళ్ళు శబరిమల నుండి. నిన్న ఉదయం అయితే వచ్చారు. వచ్చిన తర్వాత మీకు ఇక్కడ నిన్న పూజ చేసుకుని ప్రసాదాన్ని స్వామివారికి సమర్పించి ఆ తర్వాత నేనైతే అందరికి పెడతాం జరిగింది. అయితే మీరు అనుకోవచ్చు, అయ్యప్ప స్వామి ప్రసాదం కదా అక్కడే పెడతారు కదా, మళ్ళీ ఎందుకు పెడుతున్నారని డౌట్ రావచ్చు. ఇక్కడ ఏంటంటే కనుక, అప్పుడు తిరుపతి ఉందనుకోండి, ఆ ప్రసాదాన్ని ఏం చేస్తారు, లడ్డూని స్వామివారు అలానే ఇచ్చేస్తారు. మనం వచ్చి ఇంటికి వచ్చింగా దేవుడి దగ్గర పెట్టుకుని ఆ ప్రసాదాన్ని మనం స్వీకరిస్తాం, ఎలా అయితే స్వీకరిస్తామో అలాగే శబరిమలలో కూడా ఇవన్నీ కూడా మామూలుగానే ప్యాక్ చేసేసి ఉంటాయి. అవి తీసుకొచ్చుకుని మనం ఈ ప్రసాదాలని పెట్టుకోవడం అనేది జరుగుతుంది. అలా డైరెక్ట్ తెచ్చిస్తారు కాబట్టి ఆ తర్వాత ఈ ప్రసాదాన్ని తీసుకొచ్చి ఇలా స్వామివారి దగ్గర పెట్టి, తర్వాత కర్పూర దీపమంగళ నీరాజనాలతో ఆ యొక్క పొంగలి నివేదనగా పెట్టి, అయ్యప్ప స్వామికి మనం తిరుపతి వెళ్తే ఎలా అయితే చేస్తామో అదే విధంగా శబరిమల వెళ్ళి వచ్చినా కూడా ఆ విధంగా ప్రసాదాలన్నీ కూడా పెట్టి హారతి ఇచ్చి ఆ తర్వాత స్వామివారికి సమర్పించిన తర్వాత ఇంట్లో వాళ్ళందరం కూడా స్వీకరిస్తాము. ఆ తర్వాత ఇంటి చుట్టుపక్కల వారికి అందరికీ కూడా ఈ యొక్క అయ్యప్ప స్వామి ప్రసాదాన్ని సమర్పించి ఆ తర్వాత మేము కూడా స్వీకరిస్తాము. ఇదండి అయ్యప్ప స్వామి ప్రసాదం గురించి. మీరు కూడా వెళ్ళారా? ఎంతమందికి అయ్యప్ప స్వామి ప్రసాదం ఇష్టం అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే చాలా ఇష్టంగా తింటూ ఉంటామండి ఈ ప్రసాదాన్ని. మీకు నచ్చిందా, ఎలా అనిపిస్తుంది ఆ ప్రసాదం అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇదండి. తర్వాత ఇక్కడ గోదాకృష్ణుల వారి యొక్క ఊంజల్ సేవ కార్యక్రమం వస్తూ ఉంటుంది. చూస్తూ నేను ఈ యొక్క పాటను వింటూ ఆ యొక్క ఊంజల్ సేవ కార్యక్రమాన్ని వీక్షిస్తారని నేను కోరుకుంటున్నాను. భగవాన్ పురాణపురుషः మంగళం సుముహూర్తే సావధాన సురగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. ఓం కాళీన కమలో వరాహి కళ్యాణదాయీ భాగ్యో రఘునాథకో యదువహి పుణ్యశ్చగల్పీతో బ్రహ్మాదిస్తుతనామరూప దేవో జగద్రక్షకః ఆయాత్తో భగవాన్ పురాణపురుషः కుర్యాత్ సదామంగళం. సుముహూర్తే సావధాన స్వగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. శ్రీలక్ష్మీ వనజాలజా వసుమతి వారాహి వైష్ణవి వైదేహి వరదా రమా భగవతి వైదేహి వరదా రమా భగవతి సందేశ్వరి రుక్మిణి కళ్యాణి జగతి కరుణాన్వితాఖిల మాతా మహిమాయకి ఆయాత్తో భగవాన్ పురాణపురుషः కుర్యాత్ సదా మంగళం. శ్రీకంఠాం భుజసంభవాదివికరస్తంభోత్శృంగారవారాన్వితే శ్రీ సీతా కుజకుంకుమాంకితశృంగారవారాన్వితే శ్రీకంఠాం భుజసంభవాదివికరైః స్తూయమానోచ్యుతः శ్రీరామ సుగుణాకరోగతః శ్రీవత్సవక్షస్థలः ఆయాత్తో భగవాన్ పురాణపురుషः కుర్యాత్ సదా మంగళం. ఓం స్వస్త శంకస్యావిరవస్సాంగర్విస్మస్మత్ప్రవన్నాస్పదః శక్రం చారవాక్రమం చ విదహత్యార్దేలోభజం శార్గం దివ్యగుణం ధనుర్వదౌ కౌమోదికీ నందకో ఆయాత్తో భగవాన్ పురాణపురుషः కుర్యాత్ సదా మంగళం. విశ్వక్సేన విభర్తు దర్శనధరో అనంతస్తు ప్రథమోబలః
ప్రద్యుమ్న కుసుమాయుధశ్చ భరతస్త Thank you.